గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీపీ తెరాస నాయకుడు నాగపూరి ఎల్లాగౌడ్ గుండెపోటుతో మృతి. ఎల్లాగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. అచ్చంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు. లబ్ధిదారులకు పాడిగేదెలు, గొర్రెల పంపిణీ. నిర్మల్ జిల్లా భైంసాలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియా సమావేశం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు తక్షణమే 25,000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా కోడుమూరు ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం. హాస్పిటల్ అభివృద్ధి గురించి సమీక్షించిన స్థానిక ఎమ్మెల్యే సుధాకర్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తెరాస నాయకుడు నాగపూరి ఎల్లాగౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. నాగపూరి ఎల్లాగౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కేటీఆర్తో పాటు మంత్రి గంగుల కమలాకర్ రావులు ఎల్లాగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు. మంత్రులతో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రాఘవరెడ్డిలు ఎల్లాగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. చూడండి నాన్న, ఎంతమంది వచ్చింది చూడండి నాన్న. నాన్న ఇట్లా అయితే అనుకోలేము నాన్న. నాకు 2 బిడ్డలన్నా, చిన్నగా ఉన్నారు పిల్లలు, పెళ్ళిళ్ళు కాలేవు నాన్న. నాకు పెద్ద దిక్కు ఎవరు లేరు నాన్న. అంత మామ ఎవరు లేరు నాన్న. నాకు పిల్లలకు పెద్దతనం అమ్మనేమో అంటుంది నాన్న. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. లబ్ధిదారులకు పాడి, గేదెలు, గొర్రెలు పంపిణీ చేశారు. అలాగే యాదవ కమ్యూనిటీ భవనం నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అలాగే సదర్ పండుగ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అవి మాకు దీవెనలుగా ఇస్తున్నాయని, వివిధ పథకాల అమలులో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం సహజమే అని, అంత మాత్రాన ప్రజలకు అందటం లేదు అనేది అవాస్తవమని, అన్ని పథకాలు పక్కాగా ప్రజలకు అందుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్ రావు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల సహాయం చేస్తానని తెలియజేస్తున్నాను. అది క్రమేపీ పెరిగి
దాంట్లో ఏంటంటే ఆ కమ్యూనిటీ ముదిరాజు కానీ గంగపుత్రులు కానీ జస్ట్ ఆ చెరువులలో చేపలు వేస్తే అది పెరిగిన తర్వాత అమ్ముకోవాలి. కానీ దాంట్లో ప్రభుత్వానికి కూడా ఏ విధమైనటువంటి కంట్రోల్ లేదు. అంటే ఆ వచ్చిన లాభం అంతా వాళ్ళే తీసుకోవాలి. ఈ విధంగా మనం చాలా కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. కానీ తప్పకుండా యువకుడు ఉత్సాహవంతుడు బాలరాజు తను మొదటి నుంచి ఒక కమిటెడ్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తనను ఆదరించారు, రెండోసారి కూడా ఆదరించారు. కాబట్టి చేయాలనేటువంటి కమిట్మెంట్ ఉంది. రెండోది బాలరాజు గారు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు. ఇక అందరూ మంత్రులు కూడా తప్పకుండా తను పోయి నా నియోజకవర్గంలో ఈ సమస్య ఉందంటే చేసేవాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు. రెండోది షీప్ ఏంటంటే నేను ఇలా పేపర్లో చూసిన మీరే రాశాను. ఒకటేమో నేను ఇచ్చినటువంటి హామీలు గుర్తున్నాయా అనేటువంటిది ఒకటి రాశాను. ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్ లోపల అక్కడికి రీచ్ అవుతాను. అందుకే ఎక్కడన్నా మందులో కొడుతున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ డాక్టర్లు కానీ కొన్ని అక్కడక్కడ కంప్లైంట్స్ వస్తాయి. దీన్ని ఇది పూర్తి స్థాయిలో అందరూ ఉపయోగించుకోమని చెప్తున్నాం. ఇది వాళ్ళ కోసం ఏర్పాటు చేసింది. మీరు హాఫ్ అన్ అవర్ లోపల అందాల్సినటువంటి సహకారం అందివ్వనటువంటి కారణంగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మంత్రి గారు సంస్థ వాళ్ళను ఇన్సూరెన్స్ కంపెనీ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని విశ్రాంత భవనంలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మంత్రులంతా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి సంతృప్తి వ్యక్తం పరిచారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరికీ ఇంటింటికి మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో జలయోజన పథకంలో భాగమైన తెలంగాణలోని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు తక్షణమే 25,000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ఒక నవోదయ స్కూల్, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలకు అవార్డులు, ప్రశంసలు వస్తున్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. సమావేశాలు ప్రారంభమైనాయి. మరి గతంలో 4 సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారంగా తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఇప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలను స్వయంగా మెచ్చుకొని దేశవ్యాప్తంగా ఇది అమలు చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు పిలిపించారు. మరి కేంద్ర మంత్రులు పిలిపించిన మేరకే బీహార్లో కానీ మరి ఇతర రాష్ట్రాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు అమలవుతున్నాయి. కనుక ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వేషాలు పోకుండా ఈరోజు మరి వాళ్ళు పెట్టిన పథకాల్లో భాగమైన జల్ యుగ కార్యక్రమం ఏది ఉందో అందరికీ మంచినీళ్ళు సరఫరా చేసే కార్యక్రమం, దాని కింద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు తక్షణం 25,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల కావాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు మరి కొత్త జిల్లాలు 32 అయినాయి కనుక ప్రతి జిల్లాలో నవోదయ స్కూలు, అదేవిధంగా మెడికల్ కళాశాల పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు కూడా ఈరోజు అవార్డులు వస్తున్నాయి, ప్రశంసలు వస్తున్నాయి. కానీ మరి పునరుద్ధరణ చట్టం ప్రకారంగా మనకు రావాల్సిన డబ్బులు రావటం లేదు. ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీకి కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీకి కానీ మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం లేదు. మరి ఇవన్నిటితో పాటు సుప్రీంకోర్టు బెంచ్ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేయాలన్న కోరిక కూడా చాలా సంవత్సరాలుగా ఉంది. అది కూడా మరి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. రెండోసారి మోడీ గారు పెద్ద మెజార్టీ వచ్చారు కనుక మరి రాష్ట్రం కొత్త రాష్ట్రం కనుక మాకు రావాల్సిన మాకు రావాల్సిన నిధులు ఖచ్చితంగా మరి విడుదల చేసి మరి ఈరోజు తెలంగాణలో అన్ని రాష్ట్రాలు ఉన్నట్టు ఆర్థిక మంది ఉన్నప్పటికీ కూడా కంపేర్ విత్ అదర్ స్టేట్స్ కన్నా తెలంగాణ రాష్ట్రం ప్రణాళిక ప్రకారంగా, ఊహం ప్రకారంగా ముందుకు పోవటం వల్ల ఈరోజు ప్రభావం ప్రజలపై పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చర్యలు తీసుకుంటుంది, ఎకనామిక్ డిసిప్లిన్ కాపాడుతుంది. కనుక
మరి ఈ జాగ్రత్తతో తెలంగాణ రాష్ట్రం వివరిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఇన్సెంటివ్స్గా మరి ఉన్న ఎఫ్ఆర్బి పరిధిని పెంచడమే కాకుండా కర్నూలు జిల్లా కోడుమూర్ల స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హాస్పిటల్ అభివృద్ధి గురించి సమీక్షించారు. అనంతరం ఆసుపత్రిని తనిఖీ చేసి ఉన్నత సేవలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్లకు సూచించారు. విధి నిర్వహణలో ఎవరైనా వైద్యులు నిర్లక్ష్యం చేస్తే అలాంటి వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. ఈరోజే హానబుల్ చైర్మన్ అయినా కాబట్టి నేనైతే కంపల్సరీ సీరియస్గా ఉంటున్నాను. ఎందుకంటే నేను కూడా డాక్టర్ కాబట్టి నేను ఎట్లా నాకు ఏ విధమైన కంప్లైంట్స్ పబ్లిక్ నుంచి ఒక్కటి ఇట్లాంటి అలిగేషన్ లేకుండా చూసుకోండి. నేనైతే కంపల్సరీ ఎవ్రీ వీక్ రావచ్చు, ఎవ్రీ డే కూడా రావచ్చు. విజయ్ చైర్మన్ అయినా కాబట్టి కంపల్సరీ మేము వస్తూ ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి, పబ్లిక్తో మాట్లాడతాను. ఈరోజు చాలామందికి పేషెంట్స్ కూడా ఇబ్బంది. ఇట్లా నేను కూడా ఒక ఎమ్మెల్యేగా వచ్చి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాను. ఏమంటే కంపల్సరీ ఈరోజు చైర్మన్ పదవి నేను తీసుకోవాలి కాబట్టి ఆనరబుల్ చైర్మన్ చూసుకోండి సార్. ఏం చెప్పండి స్కానింగ్ బయట తీసుకుపోతాను. ఇళ్ల స్థలాలు ఉన్నాయా? ఇళ్ల స్థలాలు ఉన్నాయా? ఎంతమంది ఫోటోగ్రాఫర్? పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జెడ్పీ చైర్పర్సన్ పుట్ట మధు, కలెక్టర్ దేవసేన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోదరి సత్యనారాయణ, ఎంపీపీ దేవక్క, జెడ్పీటీసీ శారద పాల్గొన్నారు. ఈ ఫోటో మంచిది లేదు దిగుతారు. అడ్లాలు వస్తున్నాయి కదా. మాది అయితే మేము కొంత చదువు చేసుకున్నాం. అడ్లాలు వస్తున్నాయి కదా. అడ్లాలు వస్తున్నాయి కదా.
మాది ఏదైతే మేము కొంత చదువు చేసుకున్నాం, పత్తి చేసుకున్నాం, అది వదిలిపెట్టి ఎవరికి ఉంది, ఎవరికి నిజమైన పట్టాలు ఉన్నాయి, ఎవరికి నకిలీ పట్టాలు. ఎందుకంటే సన్మానాలు ఎక్కువ ఏమనుకోవద్దు. చాలా చోట్ల పారిశుద్ధ్యం గురించి చాలా బాగా జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఆర్టీసీ కార్మికులు నిరాహార ర్యాలీ కొనసాగించారు. అనంతరం డిపో ప్రధాన గేటు ఎదుట బైఠాయించి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఓ ప్రమాదం మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. బొమ్మల రామారంలోని ఓ పరిశ్రమలో ఈశ్వరమ్మ పనిచేస్తుండగా ఆమె జుట్టు యంత్రంలో ఇరుక్కుపోవడంతో పాటు జడతో పాటు ఆమె చెవులు, మొహం మీద చర్మం ఊడి వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డినోనేటర్లకు వినియోగించే ముడి సరుకు తయారీ పరిశ్రమలో ఈశ్వరమ్మ పనిచేస్తోంది. యాజమాన్యం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగిందని ఆమె తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధితురాలు కోలుకునే వరకు వైద్యం అందించడంతో పాటు నష్టపరిహారం అందించాలని బాధితురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సేమ్ అరే ఇంతకుముందు రైస్ మిల్లో కూడా సేమ్ ఇది ఇన్సిడెంట్. పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ కార్మికులకు మాజీ ఎంపీ జి వివేక్ బీజేపీ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని ఆర్టీసీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని కోరారు. న్యాయమైన కోరికలను పర్యవేక్షించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో విశ్రాంతి భవనంలో ఢిల్లీ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారికి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందజేశారు. నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ హాస్పిటల్స్ లో అమలు చేస్తున్న అసంక్రమిత వ్యాధులకు క్లినిక్ ఎన్సిడి క్లినిక్లను అమలు చేస్తున్న విధానంను అధ్యయనం చేయడానికి బంగ్లాదేశ్ దేశానికి చెందిన డాక్టర్ బృందం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, డిస్ట్రిక్ట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్
మందల వాసుదేవరెడ్డి, విదేశీ బృందం డాక్టర్లు డాక్టర్ మ్యాదిన్, డాక్టర్ చౌదరి, డాక్టర్ రెహమాన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. విదేశీ బృందం పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మొండి వైఖరి ఏదైతే వన్ సైడెడ్ డిసిజన్స్ ఉన్నాయో, ఎవ్వరు మాట వినడు, ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రానికే మంచిది కాదు. మనం చూసినాము, ఇది ఒక్కటే కాదు, ఆర్టీసీ సమ్మె ఒకటే విషయం కాదు, మన సెక్రటేరియట్ కూల్చివేతల, ఎర్ర మంజిల్ కూల్చివేతల అన్నీ కూడా ఏదో ఆయన ఒక ఆలోచన ఏముందంటే తెలంగాణ మొత్తంలో అన్ని చోట్ల కూడా కేవలం కల్వకుట్ల పేరు రావాలని. ఎందుకంటే మిషన్ భగీరథలు కూడా ఆల్రెడీ 70% ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లు వేస్తున్న అన్నీ రెడీ ఉన్నాయి. కానీ కేవలము కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు రావాలి, అక్కడ కమిషన్లు కొట్టాలని చెప్పి ఈ మిషన్ భగీరథి కార్యక్రమం 46,000 కోట్ల న్యాయాన్ని నిజంగానే అర్థం కాలేదు. ఇన్ని డబ్బులు ఎట్లా అన్నట్టు ఖర్చు పెడుతున్నాడు. అందు గురించి ఈ రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రం తీసుకొచ్చిండు. మీరందరూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో, నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తూ వచ్చిన, మీరందరూ కూడా ఒక తాటిపై ఉండండి. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయాన్ని అందరు కట్టుబడి ఉండండి. డివిజన్ తీసుకురాకండి. ఎందుకంటే మీరు డివిజన్ తీసుకొస్తే అది ముఖ్యమంత్రికే లాభం అవుతుంది, మీకు లాభం కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే కార్మికులు ఎప్పుడైతే యునైటెడ్ ఉంటారో, ఒక తాటిపై ఉంటారో, అప్పుడే ఏమన్నా మనము సాధించుకోగలము. డెఫినెట్లీ మీకు మీ డిమాండ్స్ కూడా ఏదైతే ఉన్నాయో జీతాలు పెంచడంలో లేబర్ కోడ్ కూడా దాన్ని పరిశీలిస్తుంది. మీరు ధైర్యంగా ఉండమని చెప్పి మీ అందరినీ కోరటానికి నేను వచ్చాను. సబ్మిట్ చేశారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి హైకోర్టు, అదొక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే ఇక కోర్టులో కూడా తప్పుడు అఫిడవిట్ రాస్తే ఇంకా ఇంకేముంటుంది. ఆల్రెడీ ప్రజలకేమో మబ్బు పెట్టిండు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి 50,000 జీతాలు వస్తున్నాయని చెప్పి ప్రజలకు ఒక వ్యతిరేకత దేనికే ప్రయత్నం చేసాడు. కానీ మీరందరూ కూడా పే స్లిప్స్ అన్నీ చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు. ఒక మొండి వైఖరి, 25 మంది ఆల్రెడీ చనిపోవడం జరిగింది. ముఖ్యమంత్రినే. Very good evening. With the Bangladesh team visited different health institutions. Yesterday we visited Karimnagar District Hospital and PSC Sub-Center. All activities are going smoothly. The NCD activities in India versus Bangladesh more or less same protocol follows every year. Besides this, in 50 years back, we are fighting against communicable disease, but nowadays this scenario is completely reversed by the help of EPI, Expanded Program on Immunization. But nowadays the NCD problem is flourishing day by day. Many people are suffering from this, but you can detect them. By this time I have seen the Telangana health personnel are special campaign occurs to find out or to detect the NCD cases, more or less the same in Bangladesh and India. So we have a great learning from them how their screening program is going on. So this much. Thanks. జిల్లాలో మరియు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో చేపట్టిన అమలు చేస్తున్న అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ మరియు చికిత్స క్లినిక్, ఎన్సిడి క్లినిక్ అంటారు వాటిని. అది మన పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న తరుణంలో బంగ్లాదేశ్ నుంచి డిఎంఎన్హెచ్ఓ గారి నేతృత్వంలో 4 డాక్టర్ల బృందం ఈరోజు పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిఎంఎన్హెచ్ఓ గారు మరియు ఎన్హెచ్ఎం
అధికారుల బృందం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా విదేశీ డాక్టర్ల బృందం పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్సిడి క్లినిక్ ఎలా నడపబడుతుంది, వాళ్ళు ఇక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ దేశంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ దేశంలో ఎలా అమలు చేయాలి, దానికోసం అధ్యయనం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. వారికి మన హాస్పిటల్లో ఎలా వైద్యం అందుతుందో అవన్నీ చూపించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీపీ తెరాస నాయకుడు నాగపూరి ఎల్లాగౌడ్ గుండెపోటుతో మృతి. ఎల్లాగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్. అచ్చంపేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాలు. లబ్ధిదారులకు పాడిగేదెలు, గొర్రెల పంపిణీ. నిర్మల్ జిల్లా భైంసాలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి మీడియా సమావేశం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు తక్షణమే 25,000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా కోడుమూరు ఆసుపత్రిలో డెవలప్మెంట్ కమిటీ సమావేశం. హాస్పిటల్ అభివృద్ధి గురించి సమీక్షించిన స్థానిక ఎమ్మెల్యే సుధాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.